మనం ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక 3-4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ, రెండోది ఆ చదివిన దాన్ని మనం ఆన్సర్ ప్రజెంట్ చేయడము, దాంతోపాటు వేరే వాళ్ళకంటే యూనిక్గా ప్రజెంట్ చేయాలి. ఈ 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 విషయాలని ఒకవేళ పేపర్లో కన్వర్ట్ చేయాలి ప్రతి ఒక్క టాపిక్కి అంటే అంత సులభమైన విషయం కాదు. సో దీని వెనకాల రాత్రులు శ్రమించాల్సి వస్తుంది. లైక్ లాట్ ఆఫ్ రీసెర్చ్ హ్యాస్ టు బి డన్, డైనమిక్ కంటెంట్ హ్యాస్ టు బి బ్రాట్ అవుట్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందంటే చాలా వరకు ఏదో బుక్ చూసి చదివేసి చెప్పేస్తాను ఆంథ్రోపాలజీ అయిపోతుంది, మార్కులు వచ్చేస్తాయి, ఆంథ్రోపాలజీ ఈజీ అంటున్నారు. ఇట్స్ నాట్ సో ఈజీ, it is difficult, but if you put good effort and if you are able to bring out that effort in a proper direction, then it is possible to score. So it was tough for him as well. It's not easy for him. He has spent so much of time. He sometimes used to doubt himself also, but that happens for every aspirant. So ప్రతి ఒక్క aspirant ఈ ఎమోషనల్ రోలర్ కోస్టర్ త్రూ go through అవుతుంటారు. కాకపోతే ఏంటంటే కమింగ్ బ్యాక్ ఎవ్రీ డే, ద కరేజ్ టు రీస్టార్ట్, అంటే ప్రతిరోజు మొదలు పెట్టడం, మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మనం కంటిన్యూస్గా ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ డన్ ఇట్, అండ్ ఐ థింక్ ఆ కష్టం ఈరోజు ఫలించింది. సో దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ గ్లాడ్. అంటే ర్యాంక్ టాప్ 78 అయినప్పటికీ ఒక టీచర్కి ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్లో హైయెస్ట్ రావడం అనేది అచీవ్మెంట్. అండ్ ఐ థింక్ టు అచీవ్ దిస్ ఎట్ వెరీ యంగ్ ఏజ్, చాలా తక్కువ సమయంలోనే సాధించడం అనేది, ఐ థింక్ ఐఎమ్ ఆల్సో లక్కీ టు హ్యావ్ హిమ్ యాజ్ మై స్టూడెంట్ అండ్ ఐఎమ్ ఫార్చునేట్ టు మీట్ సచ్ స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్ బెంజో 59 ర్యాంక్, హీ ఆల్సో గాట్ 303.